వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల గ్రామానికి చెందిన ఆవుల తిరుపతయ్య, వెంకట కృష్ణయ్య అనే మేకల మేపుకుని జీవించే తండ్రి కుమారులపై చేజర్ల ఎస్ఐ దాడి చేశారని ఆరోపిస్తూ ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరిని రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్స్ పరామర్శించారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వీరిద్దరిని కలిసి వాస్తవ పరిస్థితిని తెలుసుకుని వీరిని పరామర్శించారు. పొట్లూరు లక్ష్మయ్య, ప్రకాశం జిల్లా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ బిఎల్ శేఖర్, గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కత్తి బాలకోటయ్య, గిరిజన సంఘాల రాష్ట్ర నాయకులు గందెళ్ల బాబు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఎంఎల్ బాలు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ తదితరులు వీరిని పరామర్శించిన వారిలో ఉన్నారు. వాస్తవ పరిస్థితిని వీరిని అడిగి తెలుసుకున్న అనంతరం వీరు మీడియాతో మాట్లాడారు. కోడి పందాలు ఆడుతూ, పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేయడం సమంజసమే కానీ సంఘటనా స్థలంలో లేని వారిని ఎటువంటి ఫిర్యాదు లేకున్నా కూడా వీరిద్దరిని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అతి దారుణంగా కొట్టడం తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని, ఇలా అమానుషంగా కొట్టిన చేజర్ల ఎస్ఐను సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారి కోరారు. నేను ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈరోజు నేను ఆత్మకూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకున్నాము. ఇక్కడ ఆవుల తిరుపతయ్య, ఆవుల వెంకటకృష్ణ, వీళ్ళు ఎస్టీ ఎరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. వాళ్ళు జీవన వృత్తి గొర్రెలు మేకలు కాసుకొని జీవించడం అండి. అయితే నిన్న వారు ఉన్నటువంటి ప్రాంతంలో కోడి పందాలు జరిగినాయనే ఒక ఉద్దేశంతో వ్యక్తిగతంగా ఆలోచన పెట్టుకొని పోలీసు వారు వాళ్ళ మీద చాలా క్రూరంగా వచ్చి ఆ కోడి పందాలు వీళ్ళు నిర్వహించారనే అభియోగం వాళ్ళ మీద మోపి వాళ్ళనిద్దరిని చాలా దారుణంగా దెబ్బలు కనపడకుండా వాళ్ళని కుళ్ళబొడిసి కొట్టేశారు. కారణం ఏంటంటే వీళ్ళు కోడి పందాలు నిర్వహిస్తున్నారు అని. ఎక్కడైనా రాష్ట్రంలో ఎరుకుల యానాదులు ఎస్టీ తెగలు ఎక్కడైనా కోడి పందాలు కానీ పేకాట జోదాలుగా నిర్వహించినటువంటి దాంట్లో ఈ గిరిజనుల పాత్ర ఎక్కడైనా ఉందా? ఇది పోలీసు రికార్డులు ఎక్కడైనా ఉన్నదా? ఎందుకని ఇది ఒక పార్టీల పరంగా పెట్టుకొని అభాగ్యులైనటువంటి గిరిజనులైనటువంటి ఎరుకులాసు యానాదుల మీద లాంటి దారుణాలు చేస్తూ ఉంటే, గత ప్రభుత్వంలో మేము చూసినప్పుడు కూడా ఇటువంటి దారుణాలు కనిపించడం లేబర్ మీద తక్కువ ఉండి, ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ పోలీసులు గిరిజనులే టార్గెట్ చేసి ప్రతి గిరిజనుడిని అక్రమైన కేసులు పెట్టి గిరిజనులు చిత్రహింసలు పెట్టే పనిలోనే ఉన్నారు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా గిరిజనులకి, దళితులకి అందరికీ న్యాయం చేస్తామని చాలా గొప్పగా చెబుతున్నారు. ఈ దళిత గిరిజనులకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ప్రభుత్వం కమిటీలు వేసి దళిత గిరిజనుల్ని కాపాడమని చెబుతున్నా ఇలాంటి అభాగ్యుల్ని, దళిత గిరిజనుల్ని ఎవరు కాపాడే పరిస్థితి లేదు. కాపాడాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం వారే ఈ విధంగా దుర్మార్గంగా గిరిజనుల మీద, యానాదులు, ఎరుకుల మీద ఇలాంటి దాడులు చేస్తే ఏ విధమైనటువంటి న్యాయం జరిగినట్టు, వారిని ఎవరు కాపాడతారనే ఒక విశ్వాసం వాళ్ళకు ఉన్నట్టు ఈరోజు ఈ హాస్పిటల్లో మేము పత్రికా విలేకరుల ద్వారా ఈ విషయాన్ని మేము డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాం. మేము ఒకటే కోరుకునేది, ఇప్పటికైనా సరే దళిత గిరిజనుల పట్ల డిపార్ట్మెంట్ వారు జాలి చూపకపోతే అగ్రకులాల వారు ఏ విధంగా జాలి చూపిస్తారు? వాళ్ళు బాధితులుగా ఉన్నప్పుడు వారిని ఆదుకోవాల్సి, రక్షణ కల్పించాల్సిన పోలీసులే దారుణాతి దారుణంగా వాళ్ళు ఆ విధంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఈ విషయాన్ని మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పోలీసు వారు చాలా తెలివిగా వ్యవహరించి ఒక్క దెబ్బ కూడా వీళ్ళకి కనిపించకుండా ఒళ్ళంతా గుల్లగుల్లగా కొట్టారు, దెబ్బలు కనిపించకుండా. ఇంతటి దారుణమైన పరిస్థితి ఏం చేశారు వీళ్ళు? ఏం ప్రభుత్వాన్ని లూటీ చేశారు? ఏ ప్రభుత్వ ఆస్తులు, ఏ ప్రైవేట్ ఆస్తులు వీళ్ళు కాజేశారు? ఎందుకని ఈ విధంగా కాళ్ళ జగలతో కొట్టి ఈ విధంగా వీళ్ళని చిత్రహింసలు పెట్టారని మేము ఈరోజు మాకు తెలిసింది. ఆ విషయం మీద మా కమిటీ సభ్యులు అందరం కూడా వచ్చాము. ఈరోజు మేము దీన్ని విచారించిన తర్వాత సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారిని, సిఐ గారిని మేము సంప్రదిస్తాము. కాబట్టి మేము ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము తెలియజేసేది, డిపార్ట్మెంట్ అంటే మాకు అమితమైన ప్రేమ. ఎందుకంటే మాకు రక్షణ కల్పించేది మీరే. కాబట్టి మీరు మా మీద ఈ ప్రేమ చూపించకుండా మమ్మల్ని దారుణంగా ఈ గిరిజనులు, దళితులు ఇలా హింసిస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర డీజీపీ గారు ప్రతిష్టాత్మక దళిత గిరిజనుల మీద మేము న్యాయం చేస్తామని చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా ఎస్పీ గారు దీన్ని పరిశీలించి, పూర్వపరాలు పరిశీలించి సంబంధించినటువంటి ఎస్ఐ గారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని
వారిని మీరు పరిశీలిస్తారని కోరుకుంటున్నాం. బుద్ధి తెచ్చుకొని మీరు పరిశీలించండి, గ్రౌండ్కి వెళ్ళండి, వాస్తవాలు తేల్చండి. మీరు వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, సీసీ ఫోటోస్ తీయండి. మరి పోలీసులు కొట్టలేదా? కాళ్ళ సందేశం గుద్దలేదా? మరి ఈ పెద్ద ఆయన పాపం లాఠీతో కొట్టడం ఏంది? 65 years ఓల్డ్ సీనియర్ సిటిజన్ ఆయన మీరు కొట్టే దెబ్బకు తట్టుకోగలరా? ఒక కరుడు కట్టినట్టు తీవ్రవాదులను, నెక్సలైట్లను, లేకుంటే మావోయిస్టులను రహస్యాలు చెప్పలేదని, లేదా డెకాయిట్లను రహస్యాలు చెప్పకుండా కొడతారు. ఆ విధంగా చిత్రవద చేసినటువంటి ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.